ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు నష్టపోయారు కదా, మీరే చెప్పారు కదా. అవును. వాళ్ళకి మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే ₹1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 అట్లా ఖరీదు చేసి ఇండ్లు వదిలిపెట్టేసుకొని డబుల్ బెడ్రూమ్లకి వెళ్తారా వీళ్ళు? ఇంకా వెళ్ళాలన్నా, ఎందుకంటే ఒకళ్ళకి అదే నిజంగానే అన్యాయం అయింది, కానీ అదే మా యూత్ కి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అవును గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, జవహర్ నగర్ లో ఉంది. జవహర్ నగర్ లో 6,000 ఎకరాలకి 2,500 ఎకరాలు ఉందంట ఇప్పుడు ప్రస్తుతానికి. దాంట్లో ఇవ్వచ్చు కదా పేదలకి. దాని గురించి ఇప్పుడు ప్రజావాణి పెట్టిరు కదన్నా. ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే జాగలు ఇస్తామని, లేకపోతే 5 లక్షలు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి పెట్టినాం కదా, వాటిలో కంపల్సరీ అందరికి సర్వే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా ఇప్పుడు పోయిన వాళ్ళకి కూడా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వేరే ఉంటుంది. మేము ఇట్లా నష్టపోయినాం, ఆ దగ్గర ఉన్న లోకల్ లీడర్స్ దగ్గరకు కానీ దేని దగ్గర కన్నా పోయి రిక్వెస్ట్ చేసి మాట్లాడితే కంపల్సరీ అది పై వరకు వెళ్తుంది. రిక్వెస్ట్ చేయడం అని కాదు, ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు ఊరికేనే గవర్నమెంట్ అన్ని పేపర్లు పెట్టుకోవాలి, కావాలని చేసింది కాదు కదా, అప్పటికప్పుడు చేసింది కావాలని చేసినట్టు చేయకపోతే. కావాలని చేసింది కాదు అది, అది కంపల్సరీ ముందు తరానికి ఉపయోగపడే విధానమే ఇది. ఇప్పుడు మనల్ని చూసి ఆంధ్రలో కూడా జరుగుతుంది, ఏవైతే మన హైడ్రా ఉందో ఆంధ్రలో కూడా జరుగుతుంది. అది ఒకవేళ మంచి పని కాకపోతే హైడ్రా అనేది వేరే దగ్గరికి ఎందుకు వెళ్తుంది చెప్పండి? పార్టీకి వ్యతిరేకత వస్తుంది, పార్టీ గురించి చేస్తలేడు ఆయన. ఇది మన యువతరానికి ముందు స్థాయిలో ఎప్పుడు ఇబ్బంది కావద్దు, మనది ఒక బెంగళూరు కావద్దు, వేరే స్టేట్స్ లాగా ముందుకి పోకూడదు కాబట్టి ఇవన్నీ చేసేవి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ రోజు ఉన్నోడు కంపల్సరీ రేపు ఉంటాడు. ఈరోజు ఇబ్బంది పడ్డా సరే ఎల్లుండా కంపల్సరీ ఒక సేఫ్గా ఉంటాడు. నాది ఇల్లు మునగదు, ఉన్నదన్నం మునగదు, వేరే వాళ్ళది కూడా మునగదు అని చెప్పి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కరు నష్టపోయారు కరెక్టే, 10లో ఒకరికి ఇద్దరికి అన్యాయం జరిగింది, కానీ వాళ్ళ వల్ల ఇంకా 8 మందికి లాభం అవుతుంది కదా. మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇప్పుడు 100%లో 2% అన్యాయం జరుగుతుంది, కానీ 98% న్యాయం జరుగుతుందని ఆలోచించే కాబట్టి ఇది పెట్టింది హైడ్రా అనేది. పార్టీకి వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ఎందుకు పెడుతుంది మరి? 98% మంచి జరుగుతుందనే కదా. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళనే మునిగిపోతున్నాయి. ఇప్పుడు అదే ఎఫ్టీఎల్ ల్యాండ్లో మన చెరువులు ఉన్నాయి అనుకో, ఆ నీళ్ళన్నీ చెరువులోకి వెళ్తాయి. ఒకరి దగ్గర ఇంకుడు గుంతలు ఉండవు, చెరువులు ఉండవు, నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తే ఇండ్లలోకి వస్తాయి. అలా కొన్ని రోజులు అదే కంటిన్యూ అయిపోయిందంటే మొత్తానికి మనది వరద అయిపోతుంది. అప్పుడు హైదరాబాద్ ఇంత ఎత్తు మీద ఉన్నా సరే వరద మొత్తం మన హైదరాబాద్లోనే ఉంటుంది అప్పుడు.